హే కృష్ణ, ఈరోజు ఒక కథ చర్చించుకుందాం. ఒక రాజ్యంలో ఒక రాజుకి 4 భార్యలు ఉంటారన్న. రాజు మొదటి భార్యకి ఏం అడిగితే అది ఇచ్చేవాడు. ఆవిడ కోరుకుందల్లా తెచ్చిచ్చేవాడు. రెండో భార్యని ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో తోడు తీసుకెళ్లేవాడు, ఏ చోటుకి వెళ్ళినా. మూడో భార్యతో ఆయన కష్ట సుఖాల్ని పంచుకునేవాడు, ఆయన బాధలు ఆనందాలు చెప్పుకునేవాడు. నాలుగో భార్యని ఎప్పుడు తిడుతూ పట్టించుకోకుండా ఉండేవాడు. ఒకరోజు రాజు చనిపోతాడని తెలిసింది. తన 3 భార్యని పిలిపించి మాట్లాడదాం అనుకున్నాడు, ఎవరైనా తనతో చనిపోయిన తర్వాత చితిలోకి వస్తారేమోనని. ఆయన కూర్చొని మొదటి భార్యతో మాట్లాడుతున్నాడు. నువ్వు వస్తావా అంటే, లేదు, నువ్వు చనిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు, నువ్వెవరో నేనెవరో అంది. సరే అని రెండో భార్యని అడిగితే, లేదు, నువ్వు చనిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదు, నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతా, నువ్వెవరో నేనెవరో అంది. మూడో భార్యని అడిగితే, లేదు, నేను శ్మశానం వరకు వస్తా కానీ ఆ పైన రాను ఉంది. నాలుగో భార్యని అడగలేడు, కానీ నాలుగో భార్య వచ్చి ఒక విషయం చెప్పింది.